ఇరాన్ విషయంలో అమెరికా స్వరం మారిందా? ట్రంప్ తన తొలి దశ పాలనలో ఒబామా హయాంలో ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేశారు. తాజాగా అణు ఒప్పందంపై చర్చలకు రావాలని ఇరాన్కు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ కూడా విడుదల చేశారు. అయితే అమెరికాతో చర్చల ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా ఓ మెట్టు దిగొచ్చారు. అణ్వాయుధీకరణ ఆందోళనపై చర్చకు సిద్ధమే, కానీ అటువంటి చర్చలు సమస్యను పరిష్కరించలేవని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ అంతు చిక్కదు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని నివారించే దిశగా చర్చల ప్రక్రియ మొదలుపెట్టారు. అలాగే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ హమాస్ల ఘర్షణ నివారణపై దృష్టి నిలిపారు. తాజాగా ఇరాన్ విషయంలోనూ తన స్వరాన్ని మార్చారు. అణు ఒప్పందంపై ఇరాన్తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి లేఖ కూడా రాశారు. ఇరాన్ నాయకులు చర్చలకు అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ ముందు 2 మార్గాలున్నాయి: సైన్యం లేదా ఒప్పందం చేసుకోవటం. ఒప్పందానికి నేను ప్రాధాన్యమిస్తా, ఎందుకంటే ఇరాన్ను దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలు జరుపుతారని ఆశిస్తున్నా. ఇరాన్కు అది చాలా ప్రయోజనకరమని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవటాన్ని నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన ట్రంప్ దాన్ని నిరోధించేందుకు గాను వారితో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. కాగా డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన ప్రతిపాదనపై ఆచితూచి స్పందించింది ఇరాన్. అమెరికాతో చర్చలకు సిద్ధమంటూనే షరతు విధించింది. ఆ సంప్రదింపులు అణ్వాయుధీకరణకు సంబంధించిన ఆందోళనలకే పరిమితమైతే తమకు అభ్యంతరం ఉండబోదని ఇరాన్ దౌత్య వర్గాలు వెల్లడించాయి. అయితే అంతకు ముందు రోజు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మాత్రం అమెరికాతో చర్చల ప్రతిపాదనను తిరస్కరించారు. ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై ఆంక్షలు విధించడంతో పాటు పశ్చిమాసియాలో తమ ప్రభావాన్ని తగ్గించడమే అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన చర్చల లక్ష్యమన్నారు. అది తమకు ఆమోదనీయం కాదని అలీ ఖమేనీ తెలిపారు. అటువంటి చర్చలు సమస్యను పరిష్కరించలేవని అభిప్రాయపడ్డారు. ఇరాన్ ప్రస్తుతం వేగంగా కొనసాగిస్తోన్న అణు కార్యక్రమాన్ని నియంత్రించేలా గతంలో తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వెనక్కి తీసుకున్న అణు ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం చేసుకుందామంటూ ట్రంప్ రాసిన లేఖపై ఖమేనీ ఆ విధంగా స్పందించారు. కొన్ని ప్రభుత్వాలు విదేశీ నాయకులు చర్చలకు సిద్ధమేనని చెప్తున్నా అవి బెదిరింపుల్లా ఉన్నాయి. వారి చర్చలు సమస్యల పరిష్కారం కంటే ఆధిపత్యమే లక్ష్యంగా ఉంటాయి. టెహరాన్ను ఎదిరించలేమని తెలియడంతో చర్చలు అనే కొత్త వ్యూహాలు నెలకొల్పుతున్నారు అని ఖమేనీ అంతకుముందు వ్యాఖ్యానించారు. అణుబాంబు తయారీ సామర్థ్యాన్ని ఇరాన్కు దక్కనీయబోమన్న ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో చర్చలకు ట్రంప్ ప్రతిపాదించారు. అణుబాంబు తయారీకి అవసరమైన స్థాయిలో యురేనియం శుద్ధిని సాధించడానికి ఇరాన్ చేరువలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శాంతియుత అవసరాలకే అణు ఇంధనాన్ని వినియోగిస్తున్నామని ఇరాన్ చెప్తోంది. తమ పౌర అణు కార్యక్రమాన్ని నిలిపివేసే ఉద్దేశంతోనే అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో సాధించలేని వాటిని ఇప్పుడు సాధించే లక్ష్యంతోనే ప్రతిపాదించే చర్చలు ఎప్పటికీ కార్యరూపం దాల్చవని ఇరాన్ దౌత్య వర్గాలు తెలిపాయి. 2015లో ఒబామా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఇరాన్తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది అమెరికా. అయితే ఈ ఒప్పందంపై కారాలో మిరియాలు నూరిన రిపబ్లికన్లు తాము అధికారంలోకి వస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షునిగా వచ్చిన ట్రంప్ ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. తర్వాత వచ్చిన జో బైడెన్ హయాంలో పాత ఒప్పందానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు. అమెరికా ఇరాన్పై ఆంక్షలను ఎప్పటికప్పుడు కఠినతరం చేయడంతో పసిపిల్లలకు పాల డబ్బాలు, ఔషధాలు మొదలుకొని అనేక నిత్యావసర వస్తువులు దొరక్క ఇరాన్ ప్రజానీకం తల్లడిల్లిపోయారు. అకాల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తన ప్రధాన ఆదాయ వనరైన ముడి చమురు ఎగుమతుల్లో సింహభాగం నిలిచిపోవడంతో అమెరికా బ్యాంకుల్లో ఉన్న వేలాది కోట్ల విలువైన బంగారం, నగదు డిపాజిట్లు స్తంభించడంతో ఇరాన్ ఎన్నో అగచాట్లు పడింది. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ వాదన సమంజసమైంది. అణు కార్యక్రమంపై కేవలం తమతోనే చర్చిస్తే సరిపోదని, పశ్చిమాసియా దేశాలను సైతం భాగస్వాముల్ని చేయాలని ఆ దేశం మొదటి నుంచి కోరుతోంది. ఆ చర్చ అంతిమంగా ఈ ప్రాంతంలో అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలని వాదిస్తోంది. గతేడాది ఇరాన్లో జరిగిన ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక
ఆ దేశం వైఖరి మారింది. అగ్రరాజ్యాలతో చర్చించి 2015 నాటి అణు ఒప్పందం వంటిది కుదుర్చుకోవటానికి తాను సిద్ధమని ఆయన ఇప్పటికే చెప్పారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇరాన్తో ఒప్పందానికి తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే పుతిన్ హామీ ఇచ్చారు. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ ఇంకా అణ్వస్త్ర తయారీ స్థాయికి ఎదగలేదు. ట్రంప్ తొలి ఏలుబడి నాటికి పశ్చిమాసియాలో ఇరాన్ దాదాపు ఏకాకి. సౌదీ అరేబియాతో దానికి ఘర్షణ వాతావరణం ఉండేది. ఇరాన్తో దాదాపు పశ్చిమాసియా దేశాలన్నింటికీ మెరుగైన సంబంధాలు ఏర్పడ్డాయి. గత ఒప్పందం రద్దయ్యాక అమెరికా ఇరాన్ల మధ్య పరస్పర అవిశ్వాసం పెరిగిపోయింది. దాన్ని తొలుత తొలగిస్తే తప్ప అడుగు ముందుకు పడదు. ట్రంప్ తాజా ప్రతిపాదనలోని ముఖ్యాంశాలేంటో ఎవరికీ తెలియదు. ఒబామా హయాంలో కుదిరిన పాత ఒప్పందం ఇరాక్కు అనుకూలంగా ఉందని ట్రంప్ ఆరోపించారు. దాన్ని మరింత పకడ్బందీగా మారుస్తామన్నారు. ఖమేనీ స్పందన స్పష్టంగా ఉంది. తాము కేవలం ఇరాన్ అణు కార్యక్రమానికి పరిమితమై మాట్లాడతామని, ఇతర అంశాలు ఒప్పుకోబోమని చెప్పారు. క్షిపణుల తయారీ వ్యవహారంపై మాట్లాడే ఉద్దేశంతోనే అమెరికా స్వరం మార్చిందని ఆయన అభిప్రాయంలో కనబడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎవరి అంచనాలకు అందకూడదన్న సంకల్పంతో ఉన్నట్టు కనబడుతోంది. సరిగ్గా నెల్లాళ్ల క్రితం ఆయన ఇరాన్పై ఆంక్షల తీవ్రతను పెంచారు. అంతేకాదు తనను చంపడానికి ప్రయత్నిస్తే ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని తీవ్రంగా హెచ్చరించారు. తనకేం జరిగినా వెనువెంటనే ఇరాన్పై దాడి చేయాలని ఇప్పటికీ ఆదేశాలిచ్చానన్నారు. 4 రోజుల క్రితం ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. అణు ఒప్పందంపై చర్చలకు రావాలని ఇరాన్కు పిలుపునిచ్చారు. సైనిక చర్య తీసుకుంటే ఇరాన్ భయంకరమైన పరిణామాలు చవిచూసే పరిస్థితి ఏర్పడుతుంది గనుకే చర్చలకు పిలుపునిచ్చారని ట్రంప్ వివరణ ఇచ్చారు. ఒకవేళ అమెరికా ఇరాన్ల మధ్య మరోసారి అణు ఒప్పందం కుదిరితే పశ్చిమాసియాలో శాంతి దిశగా గొప్ప ముందడుగు పడినట్లే అని చెప్పక తప్పదు. దీని ప్రభావం ఇతర దేశాలపై కూడా ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.